మనతో మాట్లాడడానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇటీవల నియోజకవర్గానికి మీరు అనుకున్నటువంటి నిధులు కేటాయింపులు కానీ నిధులు కానీ వస్తున్నాయా? అంటే ఎందుకు ఈ నిధుల విషయంలో ఏమైనా జాప్యం జరుగుతుందా? శాంక్షన్స్ వచ్చినాయి, వర్క్స్ జరుగుతున్నాయి, వర్క్స్ కంప్లీట్ కావాలి. ఫైనాన్షియల్ క్రైసిస్లో బీఆర్ఎస్ వల్ల ఉన్నాము. బిల్స్ ఇవ్వాలి. ఆ బిల్స్ ఎట్లయినా కానీ నిర్ణయించి వాళ్ళకి ఇస్తే పనులు కంప్లీట్ అవుతాయి అని చెప్పి నేను అడగడం జరుగుతుంది. తప్పేం లేదు కదా. ఎవరో అపోజిషన్ వచ్చి వాడు రోడ్డు మీద కూర్చొని అడిగేదానికన్నా రూలింగ్లో ఉండి నా ప్రభుత్వాన్ని నేను అడిగి ఇష్యూస్ ఏది ఉన్నా కానీ మేమే సర్దుకొని ప్రజలకి న్యాయం చేస్తే మాకే కదా మంచి పేరు. సో వీఆర్ దేర్ విత్ ద పబ్లిక్. అంటే ప్రత్యక్షంగా అనిరుద్ రెడ్డి గారు ఈ నిధుల విషయంలో ప్రభుత్వం పైన మరో రకంగా పోరాటం చేస్తున్నారు అని చెప్పేసి కూడా బయట వినపడుతున్నాయి. ఆ స్టేజ్ వరకు అయితే రాలేదు. ఇంకా జడ్చర్ల ప్రజలు ఏం చెప్తారో చూద్దాము. శాంతి దగ్గర సగం రోడ్స్ అయినాయి. పాత గవర్నమెంట్ ఏమైనాయి, వాళ్ళు శాంక్షన్లు తెస్తారు, ఎలక్షన్స్ ముందు కొబ్బరికాయ కొడతారు, సగం క్యాన్సిల్ అయినాయి. నేను అట్లా క్యాన్సిల్ అయ్యేదానికి ఒప్పుకునేటోని కాదు. వర్క్స్ జరగాలి. ఖచ్చితంగా మా ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా వర్క్లు కంప్లీట్ చేస్తారనే నమ్మకం నాకుంది. 630 కోట్లు ఎవరైనా అనుకున్నారా 3 నెలల ఉదండపూర్కి అమౌంట్ వస్తుందని? సీఎం గారు ఇచ్చినారు. అట్లనే 100% వీళ్ళకు కూడా చిన్న కాంట్రాక్ట్ ఎవరికైనా కానీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా నిలబడతారు. 100% మేము ఇచ్చిన హామీలు కానీ మేము ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసినవన్నీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారనే నమ్మకం నాకుంది. కానీ ఎప్పటికైనా కానీ ప్రజలు కోరుకునే దానిపైనే నేను పోరాడతాను. అంటే ఇప్పటికే 2.5 ఏళ్ళు పూర్తయిపోయింది. ఇప్పటికే ఇంకా రాబోయే రోజుల్లో 2 సంవత్సరాలు ఏం చేస్తుంది అనేటువంటి కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నిధులు కూడా రాలేదంటున్నారు. మరి 630 కోట్లు ఉదండపూర్ వాళ్ళకి ఇచ్చింది కదా. ఉదండపూర్ ఇష్యూ లేకుండా ఉంటే 630 కోట్లు, నేను 50 కోట్లు 100 కోట్లు వస్తే రోడ్లన్నీ కంప్లీట్ అయిపోతుండే. ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడు మాట్లాడిందని కాళేశ్వరం ఒక టీఎంసీ పెంచితే ఇక్కడ పాత మాజీ టీఆర్ఎస్ ఏమైనా సిగ్గుండాలి వాళ్ళకి. ఆ రోజు వాళ్ళు ఈరోజు పాదయాత్ర చేస్తామంటున్నారు. ఆ రోజు ఇక్కడ ఉదండపూర్ కానీ కర్వేనా కాడి నుంచి పాదయాత్ర చేసుకుంటే కేసీఆర్ ఇంటికి పోయి మీరు కాళేశ్వరం కానీ టీఎంసీ ఎందుకు పెంచుతుండ్రు, అదే ఆ 30,000 కోట్లు ఇక్కడ జడ్చర్లకి ఇక్కడ పాల్మూరు రంగారెడ్డికి ఇచ్చి ఉంటే మహబూబ్నగర్ జిల్లాకి నీళ్ళు వస్తున్నాయి కానీ ఒకరన్నా అడిగినరా వాళ్ళు? వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ భూమి చేసుకుందామా, ఏ కమిషన్ కొడదామా అని ఉన్నారు. నేను గవర్నమెంట్లో ఉండి మా ప్రజల కోసము, మా నాయకులు అడిగే నిధుల కోసము, దానికోసం నేను అడుగుతున్నా. నేను అపోజిషన్ కాదు, నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను అంతే. ప్రజలు కావాల్సింది ప్రజలు మాట్లాడలేదు, నేను తెలియజేస్తున్నాను అంతే. ఎమ్మెల్యే కావాలనుకుని అయిపోయినా ఇంకేంది, ఇంకా ప్రజలు డిసైడ్ చేస్తారు. జడ్చర్ల ప్రజలు వాళ్ళకి ఏం కావాలో బైపాస్ తీసుకొస్తా అంటే తీసుకొస్తాను ఖచ్చితంగా. ఆంజనేయ స్వామి విగ్రహము రంగనాయకుల స్వామి గుట్టపైన నేను 100% ప్రతిష్ట చేస్తా అంటున్నాను. 150 ఫీట 200 ఫీట ఇండియాలో ఉన్న బెస్ట్ శిల్పిని తీసుకొచ్చి ఏది ఉండాలి, జడ్చర్లకు ఏది మంచిది, ప్రజలకు ఏది అనేది ఆలోచిస్తున్నాను. రేపు ఫ్యూచర్లో మెట్రో ట్రైన్ జడ్చర్లకు ఎట్లా తేవాలని ఆలోచిస్తున్నాను. జడ్చర్ల ప్రజలు అభివృద్ధిలో ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాను. ఎస్టీ సోదరులకి ఇప్పపోతే ఎట్లయితే మధ్యప్రదేశ్, ఒరిస్సా, అక్కడ జార్ఖండ్ వాళ్ళకి ఎట్లా అప్రూవల్స్ ఇచ్చేసి వాళ్ళు ఎకనామికల్గా ఎదుగుతున్నారో దాని గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ భూములు కొట్టేయాలి, కమిషన్లు కొట్టాలని ఆలోచిస్తున్నానా? నేను మాట్లాడిన తప్పేం లేదు. ఒకటి మాట్లాడింది ఏదైనా కానీ ఒకసారి నా నోటి నుంచి బయటికి వచ్చిందంటే దానిపైన నిలబడతా ఏమైనా కానీ. కాంగ్రెస్లో ఇప్పటికే మంత్రి పదవుల కోసం కొట్లాట జరుగుతుంది. మీరు కూడా జడ్చర్ల ఎమ్మెల్యేగా మంత్రి పదవి కోసం కోరుతున్నారా? మంత్రి పదవి ఆశిస్తున్నారా? నా జడ్చర్లకి నాకు బైపాస్ కావాలి, జడ్చర్లకు బైపాస్ కావాలి, ఇంకా కొన్ని చెక్ డ్యామ్స్ కావాలి. జడ్చర్లకి రోడ్స్ ఒకటే రోడ్ ఉన్న జడ్చర్ల బైపాస్ వస్తే చాలా చిన్నపిల్ల వాళ్ళకి ఇష్యూస్ అవుతాయి. మొన్న ఇక్కడ వాడు ప్రతాప్ అనేటోడు వాడు దొంగ లేఅవుట్లు చేసినోడు మొత్తం లేఅవుట్లు అంటే నాశనం చేసిండు జడ్చర్లలో. మొన్న 12 acres కలెక్టర్ గారితో మాట్లాడితే 12 acres మేము మొత్తం రివోక్ చేసుకున్నాం. ఇంకా 10 acres ఆయన కోర్టుకు పోయిండు. అది కూడా రివోక్ 23 ఎకరాలు వస్తుంది. రేపు ఫ్యూచర్లో స్పోర్ట్స్ స్కూల్ ఉంటే అక్కడ స్పోర్ట్స్ స్కూల్ కోసం అని ప్లాన్ చేస్తాం. కొంతమంది ఏమంటున్నారు, జడ్చర్ల శ్మశానం లేదు, మా బీసీ బిడ్డ పాపం వాళ్ళు బొంద పెట్టేదాని ప్లేస్ లేకుంటే కాల్స్తున్నారు. వాళ్ళకు కూడా గౌరవించాలి. బొంద పెట్టేదానికి కూడా ప్లేస్ లేదు. 15 ఏళ్ళు ఏం బీకినారు వాళ్ళు. అట్లా ఈరోజు మాట ఈ 12 ఎకరాలు ఉంటే సరే స్కూల్ సంగతి తర్వాత అట్లీస్ట్ మన వాళ్ళు చనిపోతే వాళ్ళు కనీసం జాగలేదు జడ్చర్ల. అట్లనే ఒక 5 ఎకరాలు చేస్తే కనీసం ఇంకా నెక్స్ట్ 20 years వరకన్నా శ్మశానం అన్న ఉంటుంది కదా. అట్లాంటివి ఆలోచిస్తున్నాను. మొన్న కలెక్టర్ గారితో మాట్లాడినాను. ఒక 5 acres అమ్మ శ్మశానం, మా బీసీ బిడ్డలకి శ్మశానం లేదు, పాపం వాళ్ళు శ్మశానం ఎక్కడ పెట్టాలని చెప్పి పోయి కాల్స్తున్నారు. వాళ్ళ సెంటిమెంట్కి మనం సపోర్ట్ చేయాలి ఏదన్నా కానీ. ఒక 5 acres ఇమీడియట్గా వాళ్ళ కోసం
ఖబరిస్తాన్ అడిగినారు, ఖబరిస్తాన్ కోసము. అరే బతుకున్న వాళ్ళకి ఎట్లా చాలా మంది నాయకుడు న్యాయం చేస్తలేరు. కనీసం చనిపోయినప్పుడన్నా వాళ్ళకన్నా మనం గౌరవించాలి మనము. సో ఇట్లాంటి పనులలో ఉన్నా అవతలకి ఏం పని ఉంది? ఫోన్లు చేసి వాన్ తిట్టు, వీన్ తిట్టు, పోలీస్ స్టేషన్ పో, గా పనులు వాళ్ళకున్నాయి. సో మేము న్యూ జనరేషన్ పీపుల్, మేము ఎడ్యుకేటెడ్. ఆ పాతకాలం లాగా కాదు ప్రతి ఒక్కరితో ఫోన్లో మాట్లాడడం ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి కావాల్సిన అవసరాలు నెక్స్ట్ 20-30 ఇయర్స్ కోసము మనకి ఏం కావాలి, మన పిల్లలకి నెక్స్ట్ భవిష్యత్తు వచ్చే పిల్లలకి ఏం కావాలనేది ఆలోచించాలి. వాళ్ళే సరైన నాయకుడు. ఇది జడ్చర్ల ఎమ్మెల్యే తన నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా అభివృద్ధి పథం వైపు నడిపించే విధంగా, అభివృద్ధి పథకాలను నెరవేర్చే విధంగా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని మొదటగా అభివృద్ధి చేసే విధంగానే నేను కష్టపడతా. దానికోసము మా యొక్క మంత్రులతో పోటీ పడడానికి సిద్ధంగా ఉంటా. మా మంత్రులతో కొట్లాడైనా సరే నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు.